ఇవాళ సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి ఒక ముస్లిం సమాజానికి రిజర్వేషన్ కల్పించడం కేవలం తెలంగాణ రాష్ట్రమే కాదు, మీ గుజరాత్ లో కల్పిస్తున్నారు. మోడీ గారి స్వరాష్ట్రం గుజరాత్ లో ఏదైతుందో సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నట్టు ముస్లిం సమాజానికి రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తున్నారు. మహారాష్ట్రలో కల్పిస్తున్నారు. ఎన్డీఏ పాలిత రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ లో కూడా సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి ముస్లిం సమాజానికి రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తున్నారు. వాస్తవం ఒకలా ఉంటే వాస్తవాలు భిన్నంగా, వాస్తవాలు వక్రీకరింపజేయబడే విధంగా మరి భారతీయ జనతా పార్టీ మీ బాధ్యత నిర్వర్తించకుండా మరి 9th షెడ్యూల్లో చేర్చడం మీ బాధ్యత. ఆనాడు తమిళనాడు ఏదైతుందో జయలలిత గారు ముఖ్యమంత్రి ఉండగా తమిళనాడు సంబంధించి 69% రిజర్వేషన్ కల్పింపజేయబడే విధంగా దాని చట్టబద్ధత లీగల్ శాంటిటీ ప్రొటెక్షన్ కల్పింపజేయబడటానికి కేంద్రం నివేదిస్తే పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా తమిళనాడు సంబంధించి 9th షెడ్యూల్లో చేర్చి తమిళనాడులో 69% అమలవుతుంది. ఈ రిజర్వేషన్ కేంద్రానికి సంబంధించింది కాదు, కేవలం రాష్ట్రాలకే పరిమితమైనటువంటి అంశము. ఈ రిజర్వేషన్ కేవలం తెలంగాణ రాష్ట్రానికే పరిమితమైనటువంటి అంశము. ఏ రాష్ట్రమైనా కానీ ఆ రాష్ట్ర పరిధిలో కల్పించబడిన రిజర్వేషన్ సౌకర్యం పట్ల ఆ ప్రభుత్వానికి స్వేచ్ఛ ఉన్నది. ఇది రాజ్యాంగం నిర్దేశించింది. ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ ఏదైతుందో వీళ్ళ కేంద్రం మీద అధికారం ఉన్నారు, రాష్ట్రంలో ఒకసారి మీ అభిప్రాయం వ్యక్తం చేసిండ్రు. మీరు ఇక్కడికి ఢిల్లీ పోగానే మీ అభిప్రాయం ఎట్లా మారుతుందే? వీళ్ళ స్థానిక సంస్థల ఎన్నికలు జాప్యం కావడానికి ఎవరు కారకులు, ఎవరు బాధ్యులు? బీజేపీ బాధ్యులు అంటున్నాను. వీళ్ళు యావత్ తెలంగాణ రాష్ట్రంలో సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్న బలహీన వర్గాలు వీళ్ళు ఆందోళనకు గురవుతున్నాయని చెప్పారంటే భారతీయ జనతా పార్టీ నైతిక బాధ్యత వహించాలని చెప్పంటున్నా. ఇప్పటికైనా వీళ్ళు పార్లమెంట్ సెషన్ ఈజ్ ఆన్. తక్షణమే సెషన్ లో ఏదైతున్నదో ఈ అంశం, దిస్ ఇస్ బిఫోర్ యూనియన్ హోమ్ మినిస్ట్రీ, వీళ్ళ గవర్నర్ గారు ఏదైతుందో ఈ అంశాన్ని కేంద్ర హోంశాఖ నివేదించిండ్రు. 9th షెడ్యూల్లో చేర్చబడే విధంగా తక్షణమే దీనిపై చర్య తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నట్టుగా బలహీన వర్గాలకు ప్రత్యేకంగా రిజర్వేషన్ సౌకర్యాలు 42% కల్పించాలని చెప్పని ఏ తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నదో రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన మేరకు వీళ్ళ దేశంలో ఏదైతుందో చర్చ అవుతున్నది. దేశంలో చర్చ అవుతుంది. బలహీన వర్గాలందరూ కూడా ఈ ఘనత కేవలం రాహుల్ గాంధీ గారికి దక్కుతుందని చెప్పంటున్నాను నేను. వీళ్ళ కేంద్రం కూడా వాస్తవాలు గ్రహించి ఒక మెట్టు దిగొచ్చింది. రేపు జనగణనలో ఏదైతుందో కులగణన కూడా చేపట్టబడే విధంగా ఒక మెట్టు దిగొచ్చింది. మీరు ఎట్లా రేపు జనగణనలో కులగణన చేపట్టడానికి ఏదైతుందో మీరు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి వీళ్ళ రాష్ట్రంలో ఆల్రెడీ కులగణన చేపట్టబడడం జరిగింది కాబట్టి వీళ్ళ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా వీళ్ళు ఆల్రెడీ బిల్లు ఆమోదం పొందింది కాబట్టి తక్షణమే స్థానిక సంస్థలకు సంబంధించి కానీ ఒకటి, రెండోది విద్యా ఉద్యోగాలకు సంబంధించి కానీ 42% రిజర్వేషన్ అమలు చేయబడే విధంగా 9th షెడ్యూల్లో చేర్చబడేటువంటి నిర్ణయం తీసుకొని మరి రాష్ట్రానికి వెసులుబాటు కల్పించాలని తోడ్పడాలని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.